పిల్లలు, మీరు మీ పెద్దవాళ్ళని కేకేయండి. క్షీరాబ్ది ద్వాదశి కథ చెప్తాను, వింటారు. వారు కూడా పూజ చేసుకుంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట చుట్టూ ముందు పసుపు నీళ్లతోటి శుభ్రం చేసుకోండి. పసుపు నీళ్లతోటి శుభ్రం చేసుకున్నాక చక్కగా ముగ్గులు పెట్టుకోండి. ముగ్గులు పెట్టిన తర్వాత ఆ తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మ తెచ్చి పాతుకోండి. అందులో తులసి కోటలో పెట్టండి ఆ కొమ్మని కూడాను పెట్టి పూజా సామగ్రి అంతా రెడీ చేసుకోండి. అప్పుడు ఒక మామూలుగా పూజకి దీపం వెలిగించుకుంటాం కదా, పూజకు పువ్వులు ఉంటే పువ్వులు, లేకపోతే అక్షంతలు, పసుపు కుంకం పెట్టుకోండి, పూజ చేసుకోండి. పూజ చేసుకుని ముందు వినాయకుడు పూజ చేసుకుని తర్వాత ఈ కృష్ణుడికి, ఆ లక్ష్మీదేవితో కలిసిన కృష్ణుడికి, ఈ తులసి కోటకి పూజ చేసుకోండి. పూజ అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత ఆ అటుకులతోటి చేసిన నైవేద్యం మీ ఇష్టం. మీకు ఎలా కావలిస్తే అలాగే తీయగా చేసుకుంటారు, కారంగా చేసుకుంటారు, పెరుగులో వేసుకుంటారు, మీ ఇష్టం. అది కాదు, అది మేము తినమంటారు, మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకోండి. మీకు భక్తి ప్రధానం అంతేనే కానీ, భక్తి శక్తి ప్రధానం అంతేనే కానీ, మన నైవేద్యాలు ఎంత పెట్టారు, ఏమేం పెట్టారు అనేది ప్రధానం కాదు. అప్పుడు అది అయిన తర్వాత కథ చెప్తాను వినండి. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకున్నాడు. రాజ్యం పోయింది పాపం. తమ్ములతోటి కలిసి ద్వైతవనంలో ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడికి అనేక మంది ఋషులతోటి కలిసి వ్యాస మహర్షి వచ్చారు అక్కడికి. వస్తే ఆ వ్యాసుల వారిని ఆహ్వానించి పూజించాడు ధర్మరాజు. కూర్చోబెట్టి, మీకు అన్ని ధర్మాలు తెలుసు కదా, మానవులు కోరికలను తీర్చే ఏవైనా వ్రతం ఉంటే చెప్పండి అని చెప్పి అడిగాడు. స్వామి, మాకు ఆ కథ అది చెప్పండి అని అడిగారు ధర్మరాజు. అడిగితే అప్పుడు వ్యాసుల వారు, నాయనా చెబుతాను విను. పూర్వం నారద మహర్షి బ్రహ్మగారిని అడిగారట. బ్రహ్మగారిని అడిగితే అన్ని కోరికలు తీరాలి, అలా తీరే కోరికలు తీరే ఏమైనా వ్రతాలు ఉంటే చెప్పండి అంటే 2 వ్రతాలని చెప్పారట. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఒకటి, క్షీరాబ్ది శయన వ్రతం ఒకటి. ఈ 2 వ్రతాలు చెప్పారట ఆయన. చెప్తే ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చెబుతాను విను అని చెప్తున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంత్రం పాలసముద్రం నుంచి లేస్తాడు ఈ మహావిష్ణువు. అంతవరకు పాలసముద్రంలో పడుకుని ఉంటారు విష్ణువు. సమస్త దేవతలతోటి, మునులతోటి, లక్ష్మితోటి గుడి బృందావనానికి వస్తాడాయన. వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాట. ఏమిటి? ఈ బృందావనములో నన్ను, లక్ష్మీదేవిని, ఈ తులసిని ఎవరైతే పూజిస్తారో ఈ రోజుని, అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజుని, అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని, అంటే రేపే వచ్చింది, నవంబర్ 3వ తారీఖున వచ్చింది ఈ క్షీరాబ్ది ద్వాదశి. భక్తితో దీపదానం చేస్తే సర్వపాపాలు పోతాయి వాళ్ళవి. చక్కగా శ్రీహరి సాయుధ్యం దొరుకుతుంది వాళ్ళకి. అంటే శ్రీహరి ఉండే ఆ విష్ణులోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు అని శపథం చేశాడు ఆయన వేళ. కావున నీవు ఆ వ్రతాన్ని చెయ్యి అని చెప్పి వ్యాసుల వారు ధర్మరాజుకి చెప్పారు. చెప్తాను. ఆ వ్రతం ఎలా చెయ్యాలి స్వామి అని అడిగారు ఈ ధర్మరాజు. అప్పుడు వ్యాసుడు చెప్తున్నారు అనమాట, ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. అంటే ఈ రోజు అన్నమాట, శనివారం రోజు. రేపు ఆదివారం కదా, ఈ శనివారం రోజు ఉపవాసం చెయ్యాలి. ఏకాదశి వచ్చింది కనుక ఏకాదశి నాడు ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి రాగానే మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం మళ్ళీ కంఠస్నానం, అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకుంటే చాలు, తలస్నానం చేయక్కర్లేదు. నీళ్లు పోసుకుని శుచి అయ్యి మంచి ఆరేసిన బట్ట కట్టుకుని తులసికోట దగ్గర ఇంత క్రితమే శుభ్రపరిచి అన్నీ ఏర్పాటు చేసుకుని ఉన్నారు కదా, అంచేత తులసిని సర్వోపచారాలతోటి, ఈ విష్ణువుని, లక్ష్మీదేవిని, తులసిని సర్వోపచారాలతోటి పూజించి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి ఆ పళ్ళు పాలు మీ ఇష్టం. మీకు చెప్పాను కదా, మీకు ఏవి అందుబాటులో ఉంటే మీ శక్తి గురించి చెయ్యండి.
అంతేనే కానీ ఇవి చెయ్యకపోతే తప్పేమో, ఇవి చెయ్యకపోతే ఎలాగా అని మీరు ఎవరు ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఎంచేతంటే అందరికీ ఓపికలు లేవు. ఎవరికీ అందులో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఓపిక ఉండాలని ఏముంది, వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. అంచేత ఎవరు ఈ నైవేద్యం అయిన తర్వాత తాంబూలం ఇచ్చి, నీరాజనం ఇచ్చి, మంత్రపుష్పం చదివి, ఆ, తులసికి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం, దీపదాన ఫలం విని అనంతరం ఎవరు ఉంటే వారికి ప్రసాదం పెట్టి పూజ ముగించుకోండి. అక్కడికి తోటి పూజ పూర్తవుతుంది. దీపదాన మహిమ ఉమ్, యజ్ఞము, దానము, దీపదాహం దానం దీపం పెట్టడం వల్ల ఆ మహిమ చెప్పమని చెప్పి ధర్మరాజు అడిగితే, అప్పుడు ఒక దీపం పెడితే, ఒక్క దీపం అంటే 2 ఒత్తులతో వెలిగించాలి ఒక దీపంలో, ఒక ప్రమిదలో. అలా వెలిగిస్తే మన పాపకర్మలన్నీ పోతాయి. పా ఇంత క్రితం దాకా ఇప్పటిదాకా ఉన్న పాపకర్మలన్నీ పోతాయి. 100 దీపాలు కనుక పెడితే అంటే 100 ఒత్తులతోటి దీపాలు వెలిగించాలి. వెలిగిస్తే విష్ణు సాయుధ్యం పొందుతారట, అంటే విష్ణులోకాన్ని పొందుతారు. అంతకన్నా ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఇంకా ఎక్కువ పుణ్యమే వస్తుంది వాళ్ళకి. ఆ వెలుగుతూ ఉన్న దీపాలని ఎవరు చూసి నమస్కరించిన వారికి కూడా అంత మంచి ఫలితాలే కలుగుతాయి. ఎవరికి ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయాలి ఈ పూజని. భక్తి ప్రధానం. ముందు భక్తి ప్రధానం, శక్తి ప్రధానం, కానీ ఆడంబరం ప్రధానం కాదు. అంచేత మీరందరూ కూడా చక్కగా మీకు ఉన్న దాంట్లో ఈ లోటు లేకుండా చక్కగా ఈ పూజ చేసుకుని ఫలితాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఇంతే సంగతులు. జై శ్రీరామ్.